2500 ఇస్తామన్నారు, వచ్చిందా? ఒక్కలకు కూడా రాలేదా? నర్సాపూర్ కాడ వచ్చిందట కదా, తెత్తానే మదన్ రెడ్డి కాంగ్రెస్లో వచ్చిందట కదా, తేలేదా మదన్ రెడ్డి? నిజమా? మరి ఎందుకు పోయిండా మదన్ రెడ్డి? పైచలక మీ అందరికి కూడా నా చరిత్ర, మదన్ రెడ్డి చరిత్ర తెలుసు. అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తామంటే ఓడిపోయిండు. 2 సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆరే కదా. మరి 70 ఏళ్ళ వయసులో ముసల్తనానికి కుసుమగుడాలన్నట్టు ఎవరిని ఉద్ధరిద్దామని పోయినట్టు మదన్ రెడ్డి, ఏం చేద్దామని పోయినట్టు? ఈ ధర్మమేనా? మనందరినీ ఇడిచిపెట్టిపోయిన మదన్ రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి వెంకట్రామరెడ్డిని గెలిపియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కాలువ పని చాలా ముఖ్యం మనకు. మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ, అది మన బతుకుదెరువు. మనం నర్సాపూర్ మీద ఉండే ప్రేమతోని సునీత గారు గెలిచిన కాడి నుంచి దాని స్పీడ్ పెంచి నీళ్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ మెడలు వంచి నీళ్లు తేవానంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. ఆయనతో పాటు మనందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ మెడలు వంచైనా సరే ఈ కాలువ పని పూర్తి చేసుకోవాలి. మన పొలాలు గోదావరి నదీ జలాలతోని నర్సాపూర్ పొలాలన్నీ పారాలే. అదే కేసీఆర్ కళ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక ఇంకో పార్టీ నరేంద్ర మోడీ. ఏమన్నా పైసా లాభమైందా నరేంద్ర మోడీతోని? 150 స్లోగన్లు చెప్పిన 150. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? ఏం కాలే కానీ సత్యనాశ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది. డాలర్తో పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారన్నంత దిగజారిపోయింది. పెట్టుబడులు పోయినాయి, పరిశ్రమలు మూతపడ్డాయి, కార్మికులు రోడ్డున పడుతున్నారు, ఎల్ఐసిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు పబ్లిక్ సెక్టర్ అంతా కూడా. మోదీ ఎజెండాలో పేదల బాధలు ఉండయి, పేద ప్రజల గోసలు ఉండయి, రైతుల బాధ ఉండదు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750